అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? స్నానం చేసే నీటిలో ఏవి కలుపుకొని స్నానం చేస్తే మీ దురదృష్టం అదృష్టంగా మారిపోతుంది? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కుటుంబము ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. దానికోసము అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. మనకు జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోవాలన్నా, అలాగే మీ మీద ఉన్న నరదిష్టి తొలగిపోవాలన్నా, ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా, స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు వేసుకొని స్నానం చేస్తే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్నానం చేసే నీటిలో ఏ వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే వస్తువు పసుపు. దేవుడి పూజ చేయాలన్నా, వంటలు రుచికరంగా రావాలన్నా, అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా పసుపుని తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము. మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శరీరాన్ని శుద్ధి చేసే శక్తి పసుపుకి ఉంది. దాని వలన అనేక మంచి లాభాలు కలుగుతాయి. ఇలా గనక పసుపుని పసుపుని గనక నీళ్లలో కలుపుకొని స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము గులాబీ రేకులు ఆనందానికి, సంపదకు గుర్తు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టము. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ఒత్తిడి తగ్గి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మనసుకి చాలా హాయిగా ఉంటుంది. సోమవారము శివుడికి అంకితం చేయబడింది. ఆ రోజు గనక మనం ఏ పని చేసినా దానికి శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ప్రతి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా గంధం వేసుకొని స్నానం చేసినట్లయితే శివానుగ్రహము తప్పకుండా లభిస్తుంది. చాలా మందికి జాతకంలో దోషాలు ఉండటం వలన అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వారు గురువారం రోజు స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేసినట్లయితే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. స్నానం చేసే నీటిలో 2 లవంగాలు వేసుకొని చేసినట్లయితే చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. తులసి చెట్టు ఎంతో పవిత్రమైనది. తులసాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే అన్ని దోషాలు తొలగిపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ తులసాకులకు ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. 2 ఆకులు వేసుకొని స్నానం చేస్తే చాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అయితే మనం పూజ చేసే తులసి చెట్టు ఆకులను కోసి మనం స్నానం చేసే నీటిలో వేసుకోకూడదు. పక్కన వేరే తులసి చెట్టును పెంచుకొని ఆ తులసి చెట్టు ఆకులను పూజ కోసము ఇలా స్నానం చేసే నీటిలో వేసుకోవటానికి ఉపయోగించవచ్చు. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులో వేసుకొని స్నానం చేసినట్లయితే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతుంది. సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు ఐశ్వర్యానికి గుర్తు. స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు గనక వేసుకొని చేసినట్లయితే ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉండవు. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో నువ్వులు గనక వేసుకొని స్నానం చేసినట్లయితే శుభం కలుగుతుంది. పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలా మంది స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీళ్లను అలానే వదిలేస్తారు. కానీ అలా వదిలేయకూడదు. స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీళ్లను వంచేసి బకెట్ నిండా నీళ్లు నింపి పెట్టాలి. ఖాళీ బకెట్ని బాత్రూంలో ఎప్పుడూ ఉంచకూడదు. ఒకవేళ బకెట్ ఖాళీగా ఉన్నట్టయితే బోర్లించి పెట్టాలి. స్నానం చేసే సమయానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదం ప్రకారము సూర్యోదయానికి ముందు అంటే 6 గంటల సమయానికి ముందు స్నానం చేసినట్లయితే దాన్ని దేవతా స్నానము అంటారు. సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే స్నానం చేయాలి. ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. స్నానం చేసేటప్పుడు మనసుతో పాటు శరీరం కూడా పునర్జీవింప చేస్తుంది. ఈ సమయంలో గనక స్నానం చేసినట్లయితే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం చేసినట్లయితే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితిలో కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల కీర్తి, శ్రేయస్సు, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానము. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుంది.
ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. అందువలన కుదిరినట్లయితే 8 గంటల లోపు స్నానం చేయాలి. కుదరకపోతే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. శాస్త్రం ప్రకారము ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. మగవారు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేయకూడదు. కనీసము ఏదైనా చిన్న బట్ట అయినా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే స్నానం చేసే నీటిలో జలదేవత ఉంటుంది. స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు టవల్తో శరీరాన్ని తుడుచుకొని దాన్నే కట్టుకొని వస్తూ ఉంటారు. అయితే అలా చేయకూడదు. అలా చేసినందువల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రము పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఆడవాళ్ళు శుక్రవారము మంగళవారము తలస్నానం చేయటం మంచిది కాదు. శనివారం గనక తలస్నానం చేసినట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది. అయితే పండగలప్పుడు ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు ఈ నియమం వర్తించదు. భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ స్నానం చేయకూడదు. భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా స్నానం చేసేటప్పుడు ఈ వస్తువులు కనుక నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.